కడప రామాంజనేయపురం 8వ తేదీ 5వ నెల 2026 రోజున రాత్రి 8:55 సూపర్ మార్కెట్ ముందు కారు తెచ్చి షాప్కు ఎదురుగా అడ్డంగా పెట్టిన పుత్త సిద్ధారెడ్డి అనే వ్యక్తి షాపు ఓనరు అనగా సుధాకర్ రెడ్డి వెళ్ళి తనని కారు అడ్డం ఉంది పక్కన పెట్టుకోండి అని చెప్పగా ఆ వ్యక్తి కారు డిప్యూటీ కలెక్టర్ది, నేను పుత్త నరసింహారెడ్డి గారి తాలూకా మనిషిని అని చెప్పడం, ఆమెన గొడవకు వేసుకోవడము, గొడవకు దిగడము. మాది చెందూరు, పొద్దున కల్లా నువ్వు ఉండవు, నీ సూపర్ మార్కెట్ ఉండదు, నిలమట్టం చేస్తామని బెదిరించారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నోటితో మాట్లాడలేని పదాలతో దుర్భాషలు ఆడాడని, ఏం చేస్తావో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను తీసే ప్రసక్తే లేదు అని వెళ్ళిపోయాడు. కానీ తను మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు వచ్చి సూపర్ మార్కెట్ ముందు గొడవ చేస్తూ ఉంటే వెంటనే సుధాకర్ రెడ్డి రిమ్స్ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించగా పోలీసులు వచ్చి వారిని మాట్లాడి సర్ది చెప్తుండగా తనపై దాడి చేయడం జరిగిందని మార్ట్ యజమాని సుధాకర్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళపోకుండా వారితో మాట్లాడి అక్కడి నుంచి అక్కడే సర్ది పంపించడం చాలా బాధాకరమని సుధాకర్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మళ్ళీ వస్తాం, ఏం చేసుకుంటావో చేసుకో, నీ సూపర్ మార్కెట్ మాత్రం ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడని, సిద్ధార్థ రెడ్డి వల్ల తమకు ప్రాణహాని ఉందని సూపర్ మార్కెట్ ఓనర్ సుధాకర్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. కడప నేను బతుకు తెరువు కోసం సూపర్ మార్కెట్ పెట్టుకొని నడుపుకుంటున్నాను. శుక్రవారం సాయంత్రం ఈ పుత్త సిద్ధార్థ రెడ్డి అనే అతను వెహికల్ తెచ్చి అడ్డు పెట్టాడు. మాకు ఇబ్బందిగా ఉంటుందన్న, పార్కింగ్ అందు బండి తీయండి అన్న అంటే, బండి చూడొచ్చి ఇది డిప్యూటీ కలెక్టర్ బండి, నేను తీయను, అందులో నేను మాది ఇది పుత్త నరసింహారెడ్డి తాలూకా, నేను బండి తీయను, ఏం చేస్తావో చేసుకో అన్నట్టు మాట్లాడినాడు. ఇది పద్ధతి కాదన్నా, నాకు వ్యాపారానికి ఇబ్బందిగా ఉంటుంది, తీయమంటే తీయను రా, ఏం చేస్తావో చేసుకో అని దానికి నేను మర్యాదగా తీస్తారా తీరాని అన్నాను. దానికి పొద్దునికి నువ్వు ఉండవు, నీ సూపర్ మార్కెట్ ఉండదు, నేలమట్టం చేస్తా, చూస్తూ ఉండవు నా పని ఎలా ఉంటుంది, నా గురించి నీకు తెలియదని వెళ్ళిపోయాడు. అప్పటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్న శనివారం 9వ తేదీ నైట్ వచ్చాడు. నైట్ 7 మందిని తీసుకొని వచ్చాడు. సూపర్ మార్కెట్ దగ్గర గొడవ చేస్తూ ఉంటే మా బామర్ది నాకు కాల్ చేశాడు, ఈ మాదిరి వచ్చారు, నేను వచ్చిన అతను వచ్చి 7 మంది వచ్చి గొడవ చేస్తున్నారు అన్నాడు. నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముగ్గురు పోలీసులు తీసుకుని మరి వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే నేను లోపలికి వెళ్ళాను. మళ్ళీ లోపలికి వచ్చి మరి పోలీసులు చూస్తుండగానే నా మీద దాడి చేశాడు. పోలీసు వాళ్ళకి చెప్పాను, ఏంటి సార్ మిమ్మల్ని తీసుకొచ్చాక కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంట పలకరించేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కంప్లైంట్ తీసుకుందామని వెళ్తే అక్కడికి వెళ్తే వాళ్ళ పేర్లు అందరూ తీసుకోరండి, మళ్ళీ కంప్లైంట్ చేయండి అన్నారు. అర్జీ రాసి ఇచ్చి వచ్చాను. మాకు ఎలాగైనా న్యాయం జరగాలి సార్. అర్జీ రాసేటప్పుడు ఎవరు రాశారు? అర్జీ నేనే రాసి ఇచ్చాను సార్. ఎవరు చేతికి ఇచ్చావు? మా అక్కడ రైటర్ ఉంటే రైటర్ చేతికి ఇచ్చాను. ఎస్ఐ లేడా? ఎస్ఐ లేరండి, ఎవరు ఎస్ఐ సిఐ ఎవరు లేరు. నా గొడవ జరగగానే వెళ్ళి రాసిచ్చాను. అంటే మీ సూపర్ మార్కెట్కి పోలీసులు వచ్చారా? వచ్చారు. పోలీసులు ఉండగానే దాడి చేశారు సార్. దాడి చేసినప్పుడు వాళ్ళు ఏమి విడదీయలేదా మిమ్మల్ని? విడదీశారు.
విధించారా? విడదీశారు. వాళ్ళు 7 మంది వచ్చారు. వీళ్ళు ముగ్గురే పోలీసు వాళ్ళు. వాళ్ళు తెలిసిన వాళ్ళే అంట అందులో వాళ్ళకు. రాగానే పలకరించుకున్నారు పోలీసు వాళ్ళతో కూడా, బాగున్నారా అంటూ. వాళ్ళు చూస్తూ ఉండగానే వచ్చి చేయి చేసుకున్నారు నా మీద. నువ్వు ఎన్ని అక్కడ పెట్టి రీసెంట్ గా పెట్టుకున్నాం సార్, 5-6 నెలలు అయింది పెట్టుకొని సూపర్ మార్కెట్. మళ్ళీ అంటే జరిగిన తర్వాత వచ్చినాడా నీ మీదికి? ముందు రోజు గొడవ, చిన్నది ఏం గొడవ ఏం లేదు అసలు. పార్కింగ్ లోంచి బండి అడ్డుగా ఉంది, పక్కనన్నా పెట్టుకోండి, తీయనన్నా తీయండి. తీయని ఇక్కడే పెడతాను బండి, ఏం చేసుకుంటావు చేసుకో, బండి చూడు డిప్యూటీ కలెక్టర్ బండి ఇది, అందులో నేను పుత్తారెడ్డి నరసింహారెడ్డి మనిషిని, నన్ను బండి తీయమంటావా నువ్వు, నీ అంతా నీ సూపర్ మార్కెట్ అంతా అంటూ ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. ఎలా అంటే అలా తిడుతున్నాడు. ఫంక్షన్ కు ఎదురుగా పెళ్లి ఉందని వచ్చారు. అది నేను కాసేపు పెట్టుకొని తీస్తాను కూడా మంచిగా కూడా మాట్లాడలేదు. నేను తీయనరా బండి అంటాడు, అలా మాట్లాడుతున్నాడు. ఎలా అంటే అలా. అసలు అతను ఎవరిని చూసుకొని అలా మాట్లాడుతున్నాడో తెలియదు. మీరు రైటర్ ఏమన్నాడు? రైటర్ కేసు వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి రాసి వెళ్ళి కంప్లైంట్ తీసుకుంటాము. ఎంతమంది పేర్లు? వాళ్ళు 7 మంది వచ్చారు. 7 మందిలో అంటే 7 మంది మనకు ఎవరు తెలియదు. ఆ వచ్చిన అతను మాత్రం ముందు రోజు గొడవ వేసుకుని వెళ్ళాడు. సిద్ధార్థారెడ్డి అతని పేరు. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా? సీసీ ఫుటేజ్లు ఉన్నాయి సార్, అన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. చూస్తూ ఉండగానే మంచిగా బొద్ద మీద మాట్లాడాలని లోపల నుంచి బయట తీసుకొచ్చి చేస్తున్నాను. బయట సీసీ ఫుటేజ్ ఉంది సార్, అన్ని ఉన్నాయి. రికార్డ్ అయింది కదా? అన్ని రికార్డింగ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి రైతు. అంటే నరసింహారెడ్డి అన్న పేరు చెప్పి ఉపయోగించాడు. నరసింహారెడ్డి అని పేరు చెప్పాడు, ముందు రోజు చెప్పి వెళ్ళాడు, మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు. ఎలా అంటే అలా దుర్భాషలు ఆడాడు. అన్ని వీడియోలు ఉన్నాయి షాప్ లో. అప్పుడు మహిళలు ఎవరైనా ఉన్నారా? మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందరు ఉండగానే ఎలా అంటే అలా తిట్టాడు. మహిళలు ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళ ముందరే తిట్టాడు. అందరు ముందర చూస్తుండగానే తిట్టాడు. ఎలా అంటే అలా. వ్యాపారం చేసుకునే నా కొడుకులకు ఏం మీకు బండ్లు ఎలా అంటే అలా, ఎవరో తెలియకుండానే గొడవ పడతారా మాకు, నన్నే పార్కింగ్ లో తీయమంటావు బండి అన్నట్టు మాట్లాడినాడు. మళ్ళీ వస్తామన్నారా? మళ్ళీ వస్తాము, మాకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, పోలీసు వాళ్ళు తీసుకొచ్చావు, నిన్ను మళ్ళా కొట్టాల్సిందేను, మళ్ళీ చూసుకుంటాము, నీ పని మళ్ళా చూస్తాంలే అని చెప్పి వెళ్ళారు. నాకు వీళ్ళతో ప్రాణహాని ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు పుత్తా నరసింహారెడ్డి పేరు చెప్పారు. వాళ్ళంటే పదవిలో ఉన్నోళ్ళు రాజకీయంగా, వాళ్ళతో మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా జరిగితే వాళ్ళే బాధ్యులు. నాకు షాపులో ఎవరెవరు ఉంటారు? షాప్లో వర్కర్లు ఉన్నారు సార్, 2 మా బామర్ది ఉన్నాడు, ఇంకా 2-3 వర్కర్లు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ భార్య ఉంటుంది? ఉంటుంది సార్, అప్పుడప్పుడు ఉంటుంది. నేను ఏదైనా పై నుండి చూసుకుంటాను. మాకు ఏదైనా జరిగితే మీరే బాధ్యులు. వాళ్ళే అయితే తిరిగి మళ్ళీ వస్తామన్నారు. మళ్ళీ వస్తాం మేము, మాకు ఇంకా నీ మీద కసిపోలేదు, నువ్వు పోలీసు వాళ్ళు తీసుకొచ్చావు, మేము సరిగా కొట్టలేదు నిన్ను, మళ్ళీ చూసుకుంటాము నీ పని, దగ్గర యాడికి పోతావు అన్నట్టు వెళ్ళారు. ఓకే.